తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఏపీ మొత్తంగా చూసుకుంటే గనక పగటి ఉష్ణోగ్రతలు చాలా భారీగా పెరిగిపోతున్నాయి. 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే చాలా విభిన్నమైన వాతావరణాన్ని తెలుగు ప్రజలు చూస్తున్నారు. ఒకవైపు ఎండల తీవ్రత కొనసాగుతూ ఉంటే మరోవైపు రాయలసీమ జిల్లాలు కానీ ఇతర మన్యం, పార్వతీపురం ఈ జిల్లాల్లో కానీ వర్షం కూడా అకాలంగా కురుస్తుంది. పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఒకవైపు ఎండల తీవ్రత, మరోవైపు అకాల వర్షాలతో ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. నిన్నటి నుంచి కూడా విశాఖపట్నంలో కూడా ఆకాశం అంతా కూడా మేఘావృతమై భారీ వర్షం కూడా నిన్న అంతా విశాఖపట్నంలో కురిసింది. అయితే ప్రస్తుతానికి మళ్ళీ ఎండల తీవ్రత అయితే కొనసాగుతుంది. అయితే ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కూడా ఉన్న నేపథ్యంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇటు పార్వతీపురం, మన్యం, అల్లూరి, అటు కాకినాడ వరకు కూడా ఈ ప్రాంతాల్లో ఈరోజు కొద్దిపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు మాత్రం భారీగా పెరుగుతాయి. ఉష్ణోగ్రతలు కూడా దాదాపుగా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోవాలని వాతావరణ శాఖ సూచనలు అయితే జారీ చేస్తుంది. అలాగే ఏదైతే వర్షాలు కురిసే పరిస్థితులు ఉన్న ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా కొంత అప్రమత్తత అవసరం. ఎందుకనంటే అకాలంగా అంటే ఉన్నట్లుగా ఉండి ఒక్కసారిగా వర్షం కురుస్తూ ఉంటుంది. అలాగే పిడుగులు, ఉరుములు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఏపీ మొత్తంగా కూడా ఒక విభిన్నమైన వాతావరణం ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఇదే పరిస్థితి మరొక వారం రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం ఈరోజు, రేపు కూడా రాయలసీమ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. అలాగే చాలా చోట్ల ఎండల తీవ్రత కూడా కొనసాగుతుంది. ఇది లేటెస్ట్ వెదర్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ దానుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.